బాబు బాబు గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా వారు? ఏం చెప్పు, ఇటెందుకు వచ్చావు? రేపు మన స్కూల్కి కొత్త మాస్టర్ వస్తున్నారు. తమరు మీ పిచ్చి కుమారుడి మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా స్కూల్కి రావాలి బాబు. ఆలోచిస్తాలే. అలా కాదు మహాత్మా, మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చిగంగ ముట్టనని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నాను బాబు. సరే వస్తానులే, వెళ్ళు. ఆహా, ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా. తమరు బూతు వాడకుండా వరమిచ్చారు. వస్తాను బాబు. అమ్మో, కొసమెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? ఆహా, మొత్తం నా ఫేసుకే, అమ్మో ఫేసుకే పెట్టావన్నమాట పెటకం. అమ్మో అమ్మో, తల నుండి విషము పనికిని పావుకి తలలో విషయం ఉంటుంది, తేలుకి తోకలో విషయం ఉంటుంది. దుర్మార్గుడైన మనిషికి తలా తోకని కాకుండా నిలువెల్లా విషయం. బాబు ఇప్పుడు వస్తున్నాడు బాబు. ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరి సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయేప్పుడు వస్తున్నావు. ఈ ఇండిసిప్లిన్ క్షమించాను నేను. నువ్వు నా క్లాస్లో కూర్చోవడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వెవడివే? ఆపండి బాబోయ్, మేస్టర్ మీరు ఇంకో దెబ్బ అయితే హైదరాబాద్ లో సముద్రం పొంగుద్ది, అనంతపురంలో హిమాలయాలు కరిగిపోతాయి, హైదరాబాద్ టీవీలో మంచి ప్రోగ్రాం వచ్చేస్తాయి. మేస్టర్ నా మాట విని నాతో రండి బాబు. ఏమిటి హెడ్ మాస్టర్ గారికి ఏమైంది? క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు, అంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ కనిపించాకండి మేస్టారు. 2వ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మ బాడీ మీరును. రామకృష్ణ మేస్టారు, అయ్యా ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారి తోలువలిచే కార్యక్రమం చూసి మా పితృపాదుల వారు మూర్ఛపోయారు. అలాగా, మరి ఆయన స్పృహలోకి ఎలా వస్తారు? దానికో మార్గం ఉంది మాస్టారు. ఇవాళ సెలవు పెట్టిన ఊరు సత్తయ్య గారి కోసం కబురు చేశాం. అరుగో వచ్చేసారు. మళ్ళీ మూర్ఛపోయారా? సర్వం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు. ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికన్నా నా మాట. ఏమిటి మాస్టారు, ఏమిటి మీరు చేసిన పని? ఏది మాస్టారు? అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను. స్కూల్కి ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు. పైపెచ్చు క్లాస్ రూమ్ లో బండబుతులు మాడుతున్నాడు. అందుకే అతను కొట్టాను. అందులో తప్పే ఉంది? బుల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు, ముప్పు. అదే మా బాధ ఇప్పుడు. మాస్టారు ఇలా కూర్చోండి. ఈ స్కూల్ని పెద్దరాయుడు గారు తన స్వార్జితంతో వారి నాన్నగారి పేరు మీద కట్టించారు. ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు, మన జీతభత్యాలు పెద్దరాయుడు గారే చూసుకుంటారు. ఈ స్కూల్లో వారి మాట వేదవాక్కు. అలాంటి రాయుడి గారి వారసుడు బుల్లి రాయుడు గారి మీద చేయి చేసుకుంటారా? ఎంత ధైర్యం మీకు? కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు. వాడు రాజుగారు కొడుకైనా, రిక్షా లాగే మనిషి కొడుకైనా నాకు సమానమే. అదే ఇవే లౌక్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు. ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్దరాయుడు గారికి తెలిసిపోయే ఉంటుంది. ఇహనో ఇప్పుడో మీకు కబురు వస్తుంది. ఆ తర్వాత త్వరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా? యాపిలా? థ్యాంక్ యూ. అయినా ఇదే మర్యాదయ్యా బాబు, గుంజ కట్టేసి యాపిల్ తినిపించడం ఏంటి? కట్లు పెయింట్ తింటాను. ఈ అబ్బరే, అది తినటానికి కాదు బే, కాల్చడానికి. కాల్చడానికా? అంటే
ఎప్పుడు నీ తల మీద ఉన్న పండుని కాలుస్తావన్నమాట. సార్ ఇది అన్యాయం సార్. ఆ పండుగ నా తల ఉంది, గురి తప్పిందంటే గుండె ఆ పండుగ కాదు సార్. నా తల పండుగ తగులుతుంది, తల 2 ముక్కలు అవుతుంది. నీ నా గురికి వంకడతామంటరా? గురి తప్పకుండా తుపాకీ పేల్చడంలో ఈ గోదావరి జిల్లాలో నాతో పోటీ రాలేడు తెలుసా? అలాగా అయితే కానివ్వండి సార్, త్వరగా కానివ్వండి, టెన్షన్ భరించలేకపోతున్నాను. కానీ పంతులా, ఇక్కడ ఓ చిన్న చిత్రం జరగబోతుంది. నీ తల పండు మీద పండుని కాల్చేది నేను కాదు, నా కొడుకు. మీ అబ్బాయి గారా? వారికి కూడా గురి బాగా తెలుసా? అస్సలు తెలియదు. నిన్ననే మామిడి చెట్టుకున్న పండు గురిపెట్టి పేలిస్తే అది దాని కింద నిద్రవుతున్న కుక్కకు తగిలి అది చచ్చింది. బొలిరాయుడు గారు కాల్ చేయండి, ఓ పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, అదేం శిక్ష అండి బాబు? అదే నాయన, ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసివెధవు వాడే బండబూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం. పాపం ఆయన్ని చూడండి, అవధాని మాస్టర్. నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో 16 మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు. వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే బుల్లిరాయుడు గారు వాడిన బూతు వాడకుండా 30 గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి ఎగశ్వాస దిగశ్వాస అయి పడిపోయారు. ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం బోధపరచడం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయమే. ఆ టైంకి నువ్వు నాకు గుర్తొచ్చావు. మావాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలడని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను. వాడు నేను పిలిపించారు. కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం. ఈ స్కూల్ మాస్టర్ల జీతం 1500కి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం 4000 చేశాం. మీరుండే ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా 6 రూపాయలకు అద్దెకు దొరుకుతుందా మాస్టారు? స్వర్ణయుగమైన గుప్తుల కాలంలో కూడా ఆ ఇంటికి అద్దె నెలకి 600 రూపాయలు, మిగిలిన 594 రూపాయలు మేము వేసుకుని మీకు ఆ ఇల్లు ఇప్పించాం మాస్టారు. నెలకు ₹1 జీతారే ప్రపంచంలో పనివాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మాస్టారు? వాళ్ళు రాయుడు గారి పాలేళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కడికి 200 రూపాయలు జీతం, మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం. మీరు మా జాతకాలు మారుస్తారని, మేము రైస్ మిల్లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్టు పెట్టుకుని మేము చందాలేసుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరబాదుడు బాది మా పీకల మీదకి తీసుకొస్తారా మాస్టారు? ఇది భావ్యమేనా మీకు? ఇంక అయిపోయింది, ఫినిష్. పెద్ద రాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు. నేను రైస్ మిల్లో మోటార్లు పోయికి తప్పదు. ఒరే బుజ్జులు, బట్టలు సర్దుతున్నావేమిట్రా? అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ. ఏమిటి, ఈ ఊరు వదిలి పారిపోవాలా? ఎందుకని? అదే మన ఊరు మీదకి కనిష్కులు దండయాత్రకు వస్తున్నారని తెలుసు. కనిష్కులా? వాళ్ళెవర్రా? మన తురుష్కుల తమ్ముళ్ళు. రే తెంగ చచ్చినాడా, ఈ ఊరు వదిలి పోవాలా మనం? చెప్పు, నిజం చెప్పు, ఎందుకు వెళ్ళాలి? బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూమిలో కప్పడిపోతున్నదే. భూకంపమే? అమ్మో అమ్మో. బామ్మ కానివే త్వరగా. ఊరి నాయనోయ్, వచ్చేసారు మొగుళ్ళు. అది చిన్న పనుండి వెళ్తున్నాను, ఎల్లుండికల్లా వచ్చేస్తాను. అదేమిట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు? అమ్మా నువ్వు నోరు మూసేవే ముందు. త్వరగారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు మా అంటొస్తే సరే, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకెళ్ళి త్వరగారు ముందు పడతాం. ఓరి మీ తలపండి పగిలిపోను. మీరు సర్వనాశనం గాను, మా పిల్లాడు ఏం తప్పు చేశాడని. తప్పు కాదే బామ్మ, అది ఊరు మర్యాద. అతిథులు నడిపించరు, బియ్యం బస్తా టైప్ లో మోసుకు పెడతారు. వీళ్ళ మర్యాదలు మండినట్టే ఉన్నాయి, దిక్కుమాల మర్యాదలు వీళ్ళును. పదాం త్వరగా. పంతులు గారు ఆలస్యం అయిపోతుంది, రండి. వస్తానే బామ్మ, దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను. అయ్యో అయ్యో, ఈ అపశకుని మాటలు ఏమిట్రా? అయోమయం సన్యాసి. అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను, లేకపోతే కాస్త లేట్ అవుతుందని. రాధగారు, మీరు ఇక్కడ ఈ ఇంట్లో? నా ఇల్లు వెతుక్కుంటూ నా నీడలా పీడలా ఇక్కడ కూడా వచ్చావన్నమాట. రాధగారు ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. నన్ను అంతగా అభిమానించింది మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది? నీ దుర్బుద్ధి తెలియడం వల్ల.
నువ్వేనంటరా నా కొడుకు మీద చేయి చేసుకుంది? అవును. నా ఈ స్కూల్లో పంతుళ్ళందరూ నా కొడుకు కాళ్ళకి దండం పెట్టి బతుకుతారు. అట్టాంటి మా ఓడి ఒంటి మీద దెబ్బెత్తవా? ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని. అసలు కొట్టవలసింది అతన్ని కాదు, మిమ్మల్ని. అవును, కొట్టవలసింది మిమ్మల్ని. నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి. అతనిలో చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. మీరే ఇలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షర జ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు. దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు? ఎలా బతుకుతాడు? ఈదులు అడుక్కునే పరిస్థితి వస్తుంది. అది మీకు ఇష్టమా? ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మూటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు? దొంగలు దోచుకోలేంది, నిప్పు కాల్చేయలేంది, నీరు ముంచేయలేంది ఒక్కటే ఒకటండి, అది మనిషి నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేర్పడానికి, మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వాడిని కొట్టాను. నిజమే, మీ మంచి కోసం, మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే, కొట్టండి, నరికేయండి. పంతులు, నువ్వు గొప్పడివయ్యా. చెట్టనా ఎదురుకుండా నిలబడి 4 మంచి మొక్కలు చెప్పిన మనిషి లేడయ్యా. నిజమే, దొంగ నా కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యి నా కొడుకు నేర్చుకోరా? కానీ నోటముడు బూతులు అందే నాకు మాట రాదే. ఎట్టా చెప్పు పంతులు, ఇతని మందు చెప్పు. ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి. ఓ పని చేయండి, మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూతు మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరున్నాయండి. అంటే అమ్మని కొరడా అనే? ఎగ్జాక్ట్లీ. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి, బూతులు మర్చిపోతారు. పంతులు, నీ నోట్టన సొట్ట మొక్క, నువ్వు మహానుభావుడు అయ్యా. మా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చావు. పంతులు, నా కొడుకు నీ చేతిలో పెడతానా. ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడుగా చేసే పూసి నీది. అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో, కోసుకో, నేను ఏమి అడ్డు చెప్పను. ఆ లోపల ఉన్నాడు, నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు. ఎదవనా కొబ్బరి చెట్లు అట్ట సోత్త నిలబడతారట్రా. పంతులు గారికి 2 కొబ్బరి పండుగలు కొట్టండి. వెళ్ళి పంతులు.